మగవాళ్ళు బీపీ కంట్రోల్లో ఉంచుకోవడానికి చిట్కా. హై బీపీ అయితే 20 నిమిషాలు పక్కింటి ఆవిడతో మాట్లాడాలి. లో బీపీ అయితే 20 నిమిషాలు మీ భార్యతో మాట్లాడాలి. ఇంటికి వచ్చిన అతిథులకు గ్రీన్ టీ ఇవ్వటం వలన కలిగే లాభాలు: మనం ఉన్నవారిలా కనిపిస్తాం, పాల ఖర్చు ఉండదు, టీతో పాటు బిస్కెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, రెండోసారి అడగరు. కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెల్లో ఉండాలి. ఇది పాత సామెత. ఇప్పుడు కొత్త ట్రెండ్. కోపం వస్తే ఫేస్బుక్ లో పోస్ట్, బాధ వస్తే వాట్సాప్ లో స్టేటస్. ఇదే కొత్త సామెత. కొడుకు: నానా, మీ కాలంలో 4G 5G నెట్వర్క్ లేకుండా ఎలా గడిచేది? తండ్రి: మా కాలంలో 3G ఒకటి ఉండేదిరా, మాతాజీ పితాజీ గురూజీ. వాళ్ళు లాగి ఒక్కటి పీకితే మొత్తం మా నెట్వర్క్ ఆఫ్ అయిపోయేది. ఈ రోజుల్లో ధర్మం 4 కాళ్ల మీద నడుస్తుంది. అవి ఇన్కమింగ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్, మిస్డ్ కాల్, కాన్ఫరెన్స్ కాల్. 2015లో భర్త 4 లక్షలతో కారు కొన్నాడు. భార్య ఇంకో 4 లక్షలతో నగలు తీసుకుంది. ఇప్పుడు ఆ కారు విలువ 1,00,000, అదే నగలు విలువ 20 లక్షలైంది. అందుకే భార్యల షాపింగ్ ఆపకండి. చూడు తమ్ముడు, జాబ్ వస్తే ఏమన్నా చేయొచ్చు అనుకుంటారు, కానీ జాబ్ వచ్చాక తెలుస్తుంది జాబ్ తప్ప ఇంకేమీ చేయలేమని. చూడు తమ్ముడు, జీవితం అనేది ప్రసాదం లాంటిది. దక్కిన దానితో సంతృప్తి చెందాలి, కానీ జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు అంటూ నిందించకూడదు. నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు సోషల్ మీడియా ఒక్కటేనా? సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ మీడియా లాంటివి ఇంకేమైనా ఉన్నాయంటారా? జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈ అమ్మాయి జోలికి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. ఒక స్త్రీకి పెళ్ళైతే ఎవరో తెలియని ఇంటికి వెళ్తుంది, గొప్ప విషయం. అదే పురుషుడికి పెళ్ళైతే ఎవరో తెలియని స్త్రీకి ఇల్లు మొత్తం అప్పచెప్తాడు. ఇది ఇంకా పెద్ద గొప్ప విషయం. మన దేశంలో అబ్బాయిలు చెప్పే టాప్ 7 అబద్ధాలు: ఫోన్ సైలెంట్ లో ఉంది, నా దగ్గర పైసా కూడా లేదు, ఫోన్ చూసుకోలేదు, అమ్మమ్మ చనిపోయింది, లీవ్ ప్లీజ్, 2 నిమిషాల్లో వస్తున్నా, ఇదే నా లాస్ట్ పెగ్, నువ్వే. కష్టాలు ఎవరికి ఊరికే రావు, పెళ్లి చేసుకుంటేనే వస్తాయి. ఈ ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం ఏంటంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అన్నది మాత్రమే. సెల్ ఫోన్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి సరిపోయింది. అదే పెట్రోల్ డీజిల్ తో అయ్యుంటే ఇప్పటికి సగం జనాభా రోడ్డు పాలయ్యేవారే. దరిద్రం అనేది శరీరంలో ఫ్యాట్ లాంటిది వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. ఐశ్వర్యం నెత్తి మీద జుట్టు లాంటిది కావాలన్నా ఉండదు, రాలిపోతూ ఉంటుంది. నా 7th సెన్స్ ప్రకారం మీరు ఇప్పుడు ఫోన్ చూస్తున్నారు. 4 వేళ్లు ఫోన్ వెనక పెట్టి బొటన వేలు డిస్ప్లే ముందు పెట్టారు.